కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి పదే పదే గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. అది కాళేశ్వరం వాడకుండా కాదు, మనకు ఈసారి మంచి వర్షాలు పడ్డాయి. నార్మల్ రెయిన్ఫాల్ కంటే లాస్ట్ ఇయర్ ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది తెలంగాణలో. అందువల్ల వర్షాలు బాగా పడడం వల్ల ఏమైంది, ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కు నీళ్లు తెచ్చుకున్నాం. మిడ్ మానేర్లో పంపు చేసి అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కూడా నింపినాం ఈసారి. సో అన్నపూర్ణ కింద పంట పండింది, రంగనాయక్ సాగర్ కింద 1,00,000 ఎకరాల పంట పండింది, మిడ్ మానేర్ కింద 70-80 వేల ఎకరాల పంట పండింది. ఇక్కడ ఏమన్నాడు ఈయన, ఇగో ఇవన్నీ కూడా నింపినాం ఈసారి. రెయిన్ఫాల్ ఉంది తెలంగాణలో. అందువల్ల వర్షాలు బాగా పడడం వల్ల ఏమైంది, ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కు నీళ్లు తెచ్చు ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేర్కు నీళ్లు తెచ్చినా అని చెప్తున్నాడు. ఎస్ఆర్ఎస్పి నుంచి ఎస్ఆర్ఎస్పి ఏది, ఇగో ఇది శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కు నీళ్లు తెచ్చినాం, మిడ్ మానేర్ నుంచి ఇచ్చినాం. ఇది ఈ ఎస్ఆర్ఎస్పి ఎప్పుడు కట్టిరయ్యా, ఇది జమాన్లో కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన ఎస్ఆర్ఎస్పి. ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇవే నీళ్ళు, ఈ ఫ్లడ్ ఫ్లో కెనాలు, ఈ కాకతీయ కెనాల్ ఇవే వీళ్ళు చేసిందే. ఇక్కడి నుంచి కాళేశ్వరం నీళ్ళు కాదు, హరీష్ రావు గారే చెప్తా ఉన్నాడు, శ్రీరామ్ సాగర్ నుంచే తెచ్చినామని చెప్తా ఉన్నాడు. కానీ కాంగ్రెస్ వాళ్ళకు నేను ఒక మాట, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకరోజు శిక్షణా తరగతులను పెట్టి తలగబడండి, వాళ్ళకి ఎవరికి తెలియదా ఏం జరిగింది, కౌంటర్ ఇయ్యలేకపోతున్నా.